క్రింది వాటిలో సరికానివి ఏవి? ఆప్షన్ 1, ప్రొటెం స్పీకర్ అనే పదవి గురించి రాజ్యాంగంలో పేర్కొనబడింది. ఈ క్వశ్చన్ వచ్చేసి ప్రొటెం స్పీకర్ గురించి అండి. ప్రొటెం స్పీకర్ అనే పదవి గురించి రాజ్యాంగంలో పేర్కొనబడింది అంటున్నారు. ఇది రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రొటెం స్పీకర్ గురించి లేదు, కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఇది కేవలం పార్లమెంటు సంప్రదాయాల్లో ఉంది. సంప్రదాయం ప్రకారం ప్రొటెం స్పీకర్ని నియమిస్తారు. ఎందుకు ప్రొటెం స్పీకర్ నియమిస్తారంటే, సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగే లోక్సభ మొట్టమొదటి సమావేశానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల పదవి ఖాళీగా ఉంటాయి కాబట్టి ప్రధాని ఎవరినైతే సూచిస్తారో వారిని రాష్ట్రపతి తాత్కాలిక స్పీకర్గా అంటే ప్రొటెం స్పీకర్గా నియమిస్తారనమాట. ఓకే, సో ఆప్షన్ 1 అనేది రాంగ్. 2, అధికార పార్టీకి చెందిన వారిని మాత్రమే ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. ఇది కూడా రాంగ్ అండి. అధికార పార్టీకి చెందిన వారిని మాత్రమే కాదు, అది వాళ్ళు ప్రతిపక్షం కానీ అధికార పార్టీ కానీ ఎవరినైనా సరే ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. ఆప్షన్ 3, ప్రొటెం స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి. రాష్ట్రపతి స్పీకర్ ఎన్నిక తేదీని నిర్ణయిస్తారు, కానీ ఎన్నికను నిర్వహించేది మాత్రం ప్రొటెం స్పీకర్ గారే స్పీకర్ ఎన్నికని నిర్వహిస్తారనమాట. ఓకే, అట్లాగే ప్రమాణ స్వీకారం కూడా చేపిస్తారు. ఆప్షన్ 4, లోక్సభలో అనుభవం రీత్యా అందరికంటే సీనియర్ అయిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. వారు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా సరే పార్లమెంట్లో సీనియర్ సభ్యుడు, లోక్సభలో సీనియర్ సభ్యుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని లోక్సభ ప్రొటెం స్పీకర్గా నియమిస్తారనమాట. ఓకే, అయితే ఈ స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఈ ప్రొటెం స్పీకర్ అనే పదవిని రద్దు చేస్తారు. అది కేవలం తాత్కాలిక పదవి మాత్రమే. అయితే ఈ తాత్కాలిక స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి. స్పీకర్ ఎన్నిక నిర్వహించిన తర్వాత ప్రొటెం స్పీకర్ అనే పదవి మాత్రం రద్దు అవుతుంది. అయితే ఈ ప్రొటెం స్పీకర్కి 3 విధులు ఉంటాయి అన్నమాట. ఏంటంటే, ఒకటి సభని సజావుగా జరిగేలా చూడడము, ఇంకోటి సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫస్ట్ స్పీకర్ ఉండరు కాబట్టి పార్లమెంటుకి ఎన్నికైన సభ్యులందరి చేత, లోక్సభ సభ్యులందరి చేత ఈ ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అట్లాగే స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు అనమాట. ఈ 3 విధులు కూడా ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు. సో ఆప్షన్ క్రింది వాటిలో సరికానివి ఏవి అన్నారు కాబట్టి 1, 2 రాంగ్, 3, 4 కరెక్ట్. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.